మనకి 3 గ్రహాలు ఉన్నాయండి. స్పెషల్ ఆస్పెక్ట్స్ తోటి 3 గ్రహాలు ఉన్నాయి. గురువు, శని భగవానుడు, కుజుడు. ఈ ముగ్గురు నుంచి కూడా ఒక జాతకుడికి అత్యంత ధనయోగాలు ఎలాంటి సందర్భాల్లో కలుగుతాయి? కొంతమంది చూడండి, గోల్డెన్ స్పూన్ అంటూ ఉంటాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. ఏమిటి అంటే కనుక మనకి 3 గ్రహాలు ఉన్నాయండి. స్పెషల్ ఆస్పెక్ట్స్ తోటి 3 గ్రహాలు ఉన్నాయి. గురువు, శని భగవానుడు, కుజుడు. ఈ ముగ్గురు నుంచి కూడా ఒక జాతకుడికి అత్యంత ధనయోగాలు ఎలాంటి సందర్భాల్లో కలుగుతాయి? కొంతమంది చూడండి, గోల్డెన్ స్పూన్ అంటూ ఉంటాం. అంటే పుట్టడమే వాళ్ళు ఉన్నతమైన ఇంట్లో జన్మిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా కష్టం అంటే ఏంటో తెలియదు. ఎగ్జాంపుల్ మనము సెలబ్రిటీస్ని చూడొచ్చు. ఇప్పుడు జనరేషన్ సెలబ్రిటీస్ చూడండి. ఒక సెలబ్రిటీకి పుట్టిన చిన్న పిల్లవాడు కూడా సెలబ్రిటీయే. ఇంకా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఒక సెలబ్రిటీకి పుట్టిన పిల్లవాడిని బయటికి తీసుకువెళ్ళండి, నార్మల్ పర్సన్ పుట్టిన పిల్లవాడిని బయటికి తీసుకువెళ్ళండి. ఈ పిల్లవాడుకున్న క్రేజీ పిల్లవాడికి ఉండొచ్చు చూడండి, అంతే కదా. అంటే అది గోల్డెన్ స్పూన్. వాళ్ళకి కష్టాలు అంటే ఏంటో తెలియదు, ఇబ్బందులు అంటే ఏంటో తెలియదు కదా. ఎలా ఉంటుంది వాళ్ళకి అంటే గ్రహస్థితి ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా ఉంటే ఇలాంటి స్థితిగతులు ఉంటూ ఉంటాయి? కనీసం వాళ్ళు పుట్టడం గోల్డెన్ స్పూన్గా పుట్టకపోయినప్పటికీ అసలు గోల్డెన్ స్పూన్కి వెళ్తారా ఒక జాతకుడు? ఎలా చెప్పచ్చు అంటే కనుక ఇక్కడ ఈ 3 గ్రహాలను బట్టి కూడా ఈ కంటెంట్ ఉంటుందండి. ఇలా ఉండకపోతే ఇంకో విధంగా ఉండొచ్చు, మీకు ఇలా ఉండకపోతే వేరే కంటెంట్ తీసుకుంటాం ధనయోగాల విషయంలో. ఇది ఒక కంటెంట్ మాత్రమే. ఇలా ఉంది అంటే మీకు అదృష్టం ఉంటుంది అని చెప్పడం అంతే. సరే, ఎప్పుడూ కూడా మీ జాతక చక్రంలో శని భగవానుడు పొజిషన్ చూసుకోవాలి. అక్కడి నుంచి కొన్ని స్థానాల్ని మిగతా స్పెషల్ ఆస్పెక్ట్స్ అయిన కుజుడు, గురువు చూడాలి. కుజుడు, గురువు కొన్ని స్థానాలను శని భగవాను నుంచి చూడాలి. అప్పుడు వాళ్ళు కుబేరులు అవుతారు, లేదా పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుడతారు. ఇక్కడ 2 విషయాలు. పుడితే గోల్డెన్ స్పూన్, లేదంటే వీళ్ళు ఎదిగిన తర్వాత వీళ్ళు గోల్డెన్ స్పూన్ పర్సన్స్ అవుతారు, కుబేరులు అవుతారు. అప్పుడు వీళ్ళ సంతానం గోల్డెన్ స్పూనే కదా. అందుకే గురువును కూడా తీసుకున్నాం, గురువు సంతానకారకుడు కదా. ఇక్కడ కుజును కూడా తీసుకున్నాం, కుజుడు వారియర్ కదా, కష్టపడే తత్వం. శని భగవానుడు డిసిప్లినరీ ప్లానెట్, ధనాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చే విషయంలో శని భగవానుడు తర్వాత ఏ గ్రహం అయినా సరే. ఇంకా అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఈ 3 గ్రహాల కాంబినేషన్స్ ఎలా ఉండాలో ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఎప్పుడూ కూడా శని భగవాను నుంచి మీ యొక్క తృతీయ స్థానాన్ని కానీ, శని భగవాను నుంచి షష్టమ స్థానాన్ని కానీ గురువు చూడాలి. అంటే శని ఎక్కడున్నారో చూసుకోండి, అక్కడి నుంచి 3 ఏళ్ళు లెక్క పెట్టండి, అక్కడి నుంచి 6 ఏళ్ళు లెక్క పెట్టండి. ఆ స్థానాన్ని గురువు చూడాలి. అప్పుడు మీకు ధనయోగాలు కలుగుతాయి, కుబేరులు అవుతారు అని చెప్పచ్చు. అర్థమైందండి? తర్వాత మీ యొక్క శని భగవాను నుంచి మీ 2వ స్థానాన్ని, మీ శని భగవాను నుంచి మీ 5వ స్థానాన్ని, మీ శని భగవాను నుంచి మీ 9వ స్థానాన్ని, మీ శని భగవాను నుంచి మీ 11వ స్థానాన్ని కుజుడు చూడాలి. ఇలా కుజుడు చూసినప్పుడు వాళ్ళు అపర కుబేరులు అవుతారు. ధనయోగాలకి లోటు ఉండదు. వాళ్ళు ఎంత సంపాదిస్తారో వాళ్ళకే తెలియదు, ఆ రేంజ్లో సంపాదిస్తారు వాళ్ళు. కుజుడు అక్కడ కీలక పాత్రను పోషిస్తాడు ధనాన్ని ఇవ్వడంలో. ఎప్పుడు శని నుంచి 2, శని నుంచి 5, శని నుంచి 9, శని నుంచి 11వ స్థానాన్ని కుజుడు చూడాలి. వీళ్ళు అత్యంత అదృష్టవంతులు. వీళ్ళకి ధనయోగం విషయంలో ఎటువంటి లోటు ఉండదు. ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కష్టపడి ఒక స్థాయికి వెళ్ళి వీళ్ళు కుబేర్లు అయిపోతారు. తర్వాత వీళ్ళ సంతానం మంచి సంతానం కలిగి వాళ్ళు గోల్డెన్ స్పూన్లో పుడతారు. వీళ్ళు కుబేర్లు అవ్వడము, వీళ్ళ సంతానం గోల్డెన్ స్పూన్తో పుట్టడం, అంతే కదా. మరి అంటే గోల్డెన్ స్పూన్తో ఆటోమేటిక్గా పుడతారు కదండి. అంటే దాని తర్వాత నష్టాలు ఉండవు ఈ జాతకులకి.
కొంతమంది చూడండి సంతానం కలిగాక ఇబ్బంది పడుతున్నామండి మేము అంటూ ఉంటారు. వీళ్ళ జాతక చక్రంలో ఇబ్బందులు ఉన్నాయి, సంతానం జన్మించడం వల్ల వీళ్ళకి నష్టాలు జరగల, అది తెలియదు వీళ్ళకి. అలాగా సంతానం కలిగిన తర్వాత ఇంకా ఫేమ్ వచ్చేస్తుంది వీళ్ళకి, ఇంకా వృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి. రెండే విషయాలు ఇక్కడ, చాలా సింపుల్ పాయింట్స్ అండి ఇవన్నీ. శని నుంచి 3 లేదా శని నుంచి 6వ స్థానాన్ని గురువు చూడాలండి. శని నుంచి 2, 5, 9, 11 స్థానాలను కుజుడు చూడాలండి. అయిపోయింది కంటెంట్. అపర కుబేరులు అయిపోతారు, ఖచ్చితంగా అవుతారు, డెఫినెట్గా. అలా ఉంది అంటే ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే, మీరు ఇప్పుడు కుబేర స్థానంలో లేకపోయినప్పటికీ దాని ప్రయత్నాలు చేసేయాలి మీరు. అందుకు ఈ కంటెంట్లు చెప్పడం అన్నది అర్థమైందండి. ఆ కుబేరులు అవ్వాలి అంటే కష్టపడాలి, అంతేగాని ఒకటే ఉద్యోగం 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఎదుగులేదు బొదుగులేదు అంటే మరి అలాగే ఉండిపోతాం. మనకంటూ ఒక యూనిక్ థింకింగ్ ఉండాలి, ఒక స్పెషాలిటీ ఉండాలి, ఒక మంచి కష్టపడే తత్వం ఉండాలి. ఇవన్నీ కూడా కలిసి రావాలి మీకు. ఇక్కడ ఇంకొక మళ్ళీ కొత్త పాయింట్స్ చెప్తాం. ఇక్కడితో ఇది అయ్యింది కదా, సరే. ఈ సమయంలో మీ జాతక చక్రంలో గురువు ఈ 3వ స్థానాన్ని 6వ స్థానాన్ని చూడాలన్నాం కదా, అవుతున్నప్పుడు లగ్నాత్తు గురువు యోగకారకుడు అయ్యాడు అనుకోండి, అది ఇంకా అద్భుతమైన బలాన్ని చేకూరుస్తుంది ఖచ్చితంగా, గురువు యోగకారకుడు అయినప్పుడు. ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే 2వ ఇంటిని, 5వ ఇంటిని, 11వ ఇంటిని, 9వ ఇంటిని చూడాలి శని నుంచి అన్నాం కదా, ఆ టైంలో కుజుడు యోగకారకుడు అయినప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఇద్దరు యోగకారకులు అవ్వకపోయినా పర్వాలేదు, శని భగవాను నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి, శని భగవానుడు కనుక లగ్నాత్తు యోగకారకుడు అయ్యి ఈ ఇద్దరు యోగకారకులు అవ్వకుండా చూసినా అత్యంత ధనయోగాలు కలిగి తీరుతాయి ఆ జాతకులకి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, చాలా సింపుల్ కంటెంట్స్ అర్థం చేసుకుంటే. కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఏం చెప్తున్నారు మాకు అర్థం అవటం లేదండి అని చెప్పి. నేను ఇచ్చాను అర్థం అవ్వకపోతే, జ్యోతిష్యం అంటే ఇలాగే ఉంటుంది మరి, కరెక్ట్గా నేర్చుకోగలగాలి. అంతేగాని 1వ ఇంట్లో రవి, 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో కుజుడు, ఎంతకాలం అక్కడే ఉండిపోతాం. బేసిక్ పాయింట్స్ దగ్గర వచ్చేయాలి, కొత్త కొత్త కంటెంట్స్ దగ్గరికి. చాలా ఉంటుందండి జ్యోతిష్యం అంటే, ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎవ్రీడే లెర్నర్స్ మనందరం కూడా. నేనేం పైనుంచి దిగి రాలేదు, నేను కూడా లెర్నర్నే. ఎవరైనా లెర్నర్సే, నేర్చుకోవాలి, దాన్ని అప్లై చేయగలగాలి. మన వాక్కు బాగుండాలి. జ్యోతిషుడికి ఎప్పుడు కూడా వాక్ శుద్ధి బాగుండాలి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు జాతకాలు చెప్పేస్తారు, కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది నెరవేరవు. చూడండి, నెరవేరుతున్నాయి అంటే వాళ్ళ వాక్ శుద్ధి బాగుంది. ఎంతోమంది డాక్టర్లు చదువుతున్నారండి, అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారా? ఎదురుబదురు హాస్పిటల్స్ ఉన్నాయి, ఆపోజిట్లోనే 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఒకదానికో ఎదురుగా ఇంకొకటి. ఒకటేమో ఫుల్ రష్గా ఉంటుంది, ఒకటి ఖాళీగా ఉంటుంది. రష్గా ఉన్న హాస్పిటల్ అర్థం ఏంటి? అక్కడ డాక్టర్ని దేవుళ్ళలాగా భావిస్తున్నారు పేషెంట్లు అందరూ. ఆయన హస్తవాసి మంచిది, ముట్టుకుంటే జబ్బు తగ్గిపోతుందని ఒక నమ్మకం కలిగింది, అలా జరుగుతోంది, ఖచ్చితంగా అక్కడికే వెళ్తారు. మరి డాక్టర్కి హస్తవాసి ఎంత ముఖ్యమో, జ్యోతిష్యుడికి ఆయన వాక్ కూడా అంతే ముఖ్యము. అర్థమైందండి. అందుకే వాక్కు సిద్ధించాలంటే మనము అనుష్ఠానం చేసుకోవాలి, భగవంతుడు దగ్గరగా ఉండాలి. అప్పుడే అనుష్ఠానం చేసి భగవంతుడికి దగ్గరగా ఉన్నప్పుడు అది కలిగి తీరుతుంది. సరేనండి. కాబట్టి ఇప్పుడు మనం ఒక కొత్త కంటెంట్ నేర్చుకున్నాం, శని నుంచి, కుజుడు నుంచి, గురువు నుంచి ధనయోగాలు ఎలా కలుగుతాయి అన్నది. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్త పాయింట్, ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్ అయిపోయాయి. స్పెషల్ ఆస్పెక్ట్స్ తర్వాత ప్రత్యక్ష దైవాలు 2 మనకి, సూర్యుడు, చంద్రుడు, అంతే కదా. ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాము, అంటే ఆయన్ని ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము. సాయంత్రం చంద్రుడికి దండం పెట్టుకుంటాము. పొద్దున్న లేవగానే సూర్యుడికి దండం పెట్టుకుంటాము, సాయంత్రం చంద్రుడికి దండం పెట్టుకుంటాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా శని నుంచి ధనలాభస్థానం చూస్తే చాలు, మీకు ఇంకేం అక్కర్లా. అంటే శని నుంచి 2వ ఇంటిని చంద్రుడు చూస్తున్నా, అంటే ఇదేంటంటే మీకు సప్తమ దృష్టే ఉంటుంది రవికి కానీ చంద్రుడికి కానీ, అంతే కదా. అప్పుడు శని నుంచి 2వ ఇంటిని లేదా శని నుంచి లాభస్థానాన్ని, ఏదో ఒక స్థానాన్ని చూడగలుగుతారు వీళ్ళు. చూడాలి, చంద్రుడు చూసినా, రవి చూసినా,
అంతే అత్యంత ధనయోగాల జాతకులు కలుగుతాయి. ఇది మూడో పాయింట్, మూడో కంటెంట్. ఇది ఇందాక చెప్పుకున్న రెండు, ఇది మూడు. ఇలా జాతకులకి ఎవరికి ఉందో చూసుకోండి. ఉంటే వాళ్ళకి చాలా పవర్ఫుల్ జాతకము, ఆషామాషి జాతకాలు కాదు. వాళ్ళు ఏంటంటే సింపుల్గా ఉదయాన్నే క్యారేజ్ పట్టుకున్నాం, ఉద్యోగానికి వెళ్ళాం, వచ్చేసాం అన్నట్టు ఉండరు. అలా చెయ్యలేరు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఎప్పుడూ కూడా చాలా 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 పవర్ఫుల్గా ఉంటాయి. యూనిక్ థింకింగ్, కొత్తగా ఆలోచించడము, క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ లేకపోతే ఇంత డెవలప్మెంట్ అయ్యేదండి. అంతే కదా, పూర్వం నుంచి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో చూడండి. అంటే క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎదరికి వెళ్తూ ఉంటాం మనం. దానివల్ల టెక్నాలజీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, సోషల్ మీడియా పెరిగింది. దానివల్ల పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. మరి ఏం చేయగలం? పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుంది, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. అలాగే పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది, తప్పదు. ఆ నెగిటివిటీని మనం తగ్గించుకుంటూ పాజిటివిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. కాలంతో అనుగుణంగా వెళ్ళిపోవాలి, అంతే. సరే, ఇంకా అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ అంతా ఒకసారి చూసుకోండి. మీ జాతకంలో ఎలా ఉందో లేదో చూడండి. ఇలా ఉంది అంటే మీరు అదృష్టవంతులు. ఇక ఇలా ఉండి కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక ధనయోగాలు కలగడానికి, అలా ఉన్నా సరే ఎవరికైతే కలగట్లేదో వాళ్ళకి ధనయోగాలు కలగడానికి, ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తారు. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీరు యథావిధిగా ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలండి వెంకటేశ్వర స్వామి వారిని అంటే, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఒక తులసిమాల తీసుకోండి. తులసిమాల తీసుకుని వెంకటేశ్వర స్వామి వారికి 19 ప్రదక్షిణలు చేసి తులసిమాల సమర్పించేయండి. ఉదయం చేసినా పర్లేదు, సాయంత్రం చేసినా పర్వాలేదు. సమర్పించి అక్కడే కూర్చుని వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ఒకసారి, వెంకటేశ్వర పంచాయుధ స్తోత్రం అని ఉంటుంది, పంచాయుధ స్తోత్రము, అది ఒకసారి చదువుకొని ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు పగల చేస్తున్నారు అనుకోండి ఈ పరిహారం. పగల చేస్తే సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఎలా వదలాలి సూర్యుడికి అర్ఘ్యము? ఒక రాగి చెంబు తీసుకుని మంచినీటిని తీసుకుని అందులో కాస్త పసుపు వేసి అర్ఘ్యం వదిలేసేయండి. అదే రాత్రి చేస్తున్నారు అనుకోండి పరిహారము, సేమ్ వెళ్తారు, 19 లక్షలు తులసిమాల ఆ స్తోత్రాలు చదివేసుకుంటారు, ఇంటికి వస్తారు. చిన్న గ్లాస్ తీసుకోండి, వెండి గ్లాస్ అయితే మరీ మంచిది. అందులోకి పాలు తీసుకుని పాలుని చంద్రుడికి అర్ఘ్యం వదిలేసేయండి. పొద్దున్న సూర్యుడికి రాగి చెంబులో మంచినీరు, పసుపు, రాత్రి చిన్న వెండి గ్లాసులో ఆవు పాలు, చంద్రుడికి అర్ఘ్యం వదిలేయడం. ఇలాగా ప్రతి శనివారము చెయ్యాలి. 27 శనివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. ఇంకా ఇలా చేసుకుంటే మీకు ధనయోగాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.